నాగర్ కర్నూలు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 100 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులయ్యాయి. అయితే వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులను చూడడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులను వైద్యులు ఆసుపత్రిలోని అనుమతించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల్ని చూడటానికి ఎందుకు అనుమతించట్లేదని తల్లిదండ్రులు నిలదీశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగర్ కర్నూలు నుంచి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అసలు? సురేష్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న సాయంత్రం నుంచి అంటే రాత్రి నుంచి కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి లోపల తెలిసినటువంటి విషయం బయటికి తెలియకుండా ఆ శృతి మించిన తర్వాత ఎక్కువ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అప్పుడు అంబులెన్స్ ద్వారా దాదాపు రాత్రి 60 మందిని అట్లా అక్కడికి తీసుకొచ్చారు. 60 మందికి పైగా తీసుకొచ్చారు. వాళ్ళంతా కూడా అడ్మిట్ అయి ట్రీట్మెంట్ నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉదయం మరొక 35 మంది కూడా అస్వస్థత కావడంతో వీళ్ళందరికీ కూడా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. అంటే 100 మంది విద్యార్థుల దగ్గర అక్కడికి వచ్చి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కొంత మంది విద్యార్థులకు అస్వస్థత నుంచి కొంత రిలాక్స్ ఉందని చెప్పేసి వాళ్ళను ఒక 25 మంది వరకు కూడా మళ్ళీ రిటర్న్ పంపించారు. మొత్తంగా చూసినట్టయితే అక్కడ ఫుడ్ పాయిజన్ అసలు ఎందుకు అయింది, ఎట్లా అయింది అనేది దానిపైన ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అక్కడ హాస్టల్ గురుకుల పాఠశాల దగ్గర పరిస్థితి ఏంటంటే పేరెంట్స్ ఈ విషయం తెలుసుకున్నటువంటి పేరెంట్స్ మా పిల్లలకి ఏం జరిగిందో అని చెప్పేసి టెన్షన్ గా గురుకుల పాఠశాల వద్దకు వచ్చేసారు. పిల్లలతోని మాట్లాడాలి అని చెప్పేసి గేటు బయటనే ఉంచేసి గేటు మూసేసినటువంటి పరిస్థితి, లోపలికి అనుమతించట్లేదు. దాంతో అక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదేం పరిస్థితి అని చెప్పేసి లోపల ఉన్నటువంటి మా పిల్లల్ని చూసుకోకుండా గేట్లు పెట్టడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రధానంగా ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి, వాళ్ళతో మాస్టర్ వాళ్ళతో వార్డెన్స్తో కానీ మీరు మాట్లాడడం జరిగిందా? అసలు ఏంటి దీనికి సంబంధించి ఫుడ్ సంబంధించినటువంటి అధికారులు వచ్చారా, ఏంటి, ఏమంటున్నారు అసలు? అయితే నిన్న ఫుడ్ తిన్న తర్వాత అంటే నిన్న ఈవినింగ్ స్నాక్ లో పకోడీ ఇచ్చారని చెప్పేసి పకోడీ తిన్న తర్వాత కొంత అస్వస్థత గురయ్యారని చెప్పేసి తర్వాత ఫుడ్ తిన్న తర్వాత రైస్ లో క్యాబేజీ ఇచ్చారని చెప్పేసి అది తిన్న తర్వాత ఈ అస్వస్థత ఎక్కువైందని చెప్పేసి చాలా మంది విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ఈ ఫుడ్ తిన్న తర్వాతనే ఇలా అస్వస్థత గురయ్యారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తర్వాత డాక్టర్ వచ్చేసి అంటే రాత్రి ఉదయం వరకు కూడా 60 మంది అడ్మిట్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు మరొక 35 మంది కూడా అక్కడికి తీసుకొచ్చారు. మొత్తంగా చూసినట్టయితే ఇది ఫుడ్ పాయిజన్ గా చెప్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే హాస్టల్లో అక్కడ గురుకుల సంబంధించినటువంటి పాఠశాలలో ఇప్పటి వరకు అసలు మెడికల్ క్యాంపు కానీ ఏదైనా ఇంకా లోపల చాలా మంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి ఏమైనా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారా లేదా అన్న సంగతి కూడా తెలియకుండా బయట గేట్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, లోపలికి ఎవరిని కూడా అనుమతించలేదు. ఇప్పుడు ఒకవేళ అస్వస్థత గురైన వాళ్ళు అంటే అస్వస్థత మరి ఎక్కువగా ఉన్న వాళ్ళను ఆసుపత్రికి తీసుకొచ్చారు. లోపల మరి కాస్త చాలా మంది కూడా ఇది వైరల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ముందస్తుగా ఏమన్నా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. వాళ్ళు ఏ విషయం చెప్పట్లేదు అసలు. పూర్తిగా అక్కడైతే తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అస్వస్థత ఎక్కువైన విద్యార్థులు అయితే వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కడుపు నొప్పి లేస్తా ఉంది, వాంతులు విరేచనలు అవుతా ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది అస్వస్థత తగ్గిన వాళ్ళను రిటర్న్ అంటే మళ్ళీ గురుకులానికి పంపిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది పర్యవేక్షణ లోపమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వనరులు సరిగ్గా లేకపోవడమా, అక్కడ ఉండేటువంటి ఇప్పుడు వర్షాకాలం ముందే ఈ సీజన్ లో దోమలు, ఈగలు వంటివి ఉంటాయి. తర్వాత వాళ్ళు ఏం తినేటువంటి దాంట్లో కలుషితమా లేదంటే నీరు ఏమైనా తేడా వచ్చిందా తాగేటువంటి నీరులో
ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి వాళ్ళు ముందుగా అయితే అక్కడ రాత్రి అయితే ఆర్డీఓ స్థాయి అధికారి వాళ్ళు వచ్చి చూశారు, కానీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. మరి ఉదయం వరకు కూడా అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టారా లేదన్న సంగతి కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోవడం నిజంగా కూడా దయనీయమైనటువంటి పరిస్థితి. ఎప్పుడూ లేని విధంగా గురుకులాల్లో ఈ విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మరి పూర్తి స్థాయిలో అక్కడ గురుకులాల వద్ద ఎవరు రాకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఏవైతే ఈ గురుకులాలు ఉండొచ్చు, తర్వాత ఈ మైనార్టీ వెల్ఫేర్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో దాని మీద పర్యవేక్షణ ఎట్లా ఉంటుందని అబ్జర్వ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా వాళ్ళకు కూడా ప్రతినిధులకు కూడా అనుమతి లేకుండా కలెక్టర్ పర్మిషన్ తీసుకొని రావాలి, లేదంటే లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే లోపల ఏదైనా జరిగి ఉంటే సహజంగా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏదో ఒకటి జరగకపోదు, ఆ జరిగినప్పుడు దాన్ని స్టార్టింగ్ లోనే దాన్ని ఎట్లా నివారించాలనే ప్రయత్నంలో ఉండాల్సినది సలహాలు తీసుకోవాల్సిన వాళ్ళు, లేదంటే సూచనలు బయటికి చెప్తే మరి దానికి కొంత ఇన్ఫర్మేషన్ అంటే బయటికి తెలిస్తే దానికి కొంత సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా లోపలనే దాన్ని సద్దు మణిగే విధంగా చూడాలని చెప్పేసి లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. దాంతో పరిస్థితి లోపలనే ఇబ్బందులు పడుతూ విద్యార్థులకు అస్వస్థత పెరిగి క్రమేణా అది ఒకరి నుంచి ఒకరికి వచ్చేసి చాలా మంది విద్యార్థులకు కూడా 100 మందికి పైగా కూడా ఇక్కడ నాగరికల్లో గురుకుల పాఠశాలలో ఇప్పుడు అస్వస్థత గురయ్యారు. వాళ్ళ అంతా కూడా ట్రీట్మెంట్ అయితే నడుస్తా ఉంది. దీనిపైన చాలా మంది కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇంతమంది గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన వాళ్ళు ఇంతమందికి ఫుడ్ పాయిజన్ కావడం అని చెప్పేసి దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి పైగా కూడా అస్వస్థత గురి కావడం నిజంగా కూడా దయనీయమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గురుకులాల్లో ఏ విధంగా తయారైందనేది దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కొంత ట్రీట్మెంట్ అయితే నడుస్తా ఉంది. మరి కాసేపు ఉంటే అట్లా ఎంతమంది పూర్తిగా ట్రీట్మెంట్ నుంచి కోలుకుంటున్నారు, ఎంతమందికి ట్రీట్మెంట్ పొందుతున్నారు అనే విషయం అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలిసే అవకాశం అయితే లేదు సురేష్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.